అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌కు, సుబ్రహ్మణ్య స్వామికి గోవ గుయ్యమనిపించాడు మన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఈ మధ్యన మనకి సిట్టు ఒక నివేదిక తయారు చేసి కోర్ట్‌కి సబ్మిట్ చేసింది. ఆ నివేదిక ప్రకారం ఒక 36 మందికి శిక్షించమని చార్జ్ షీటు అంటే పూర్తిగా కాకుండా చార్జ్ షీట్ తయారు చేసి ఇచ్చిందండి. కోర్ట్‌కి ఇచ్చింది. అది ప్రభుత్వానికి కూడా వచ్చింది. దాంట్లో ఎక్కడ కూడా ఆవు నెయ్యి, నెయ్యి లేదు, ఆవు నెయ్యి లేదు. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఇట్లా రకరకాల కలిసినయి అన్నారు ప్రభుత్వం వాళ్ళు. అది లేవని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు నానా హంగామా చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం బాధ్యులు చర్యలు తీసుకోవాలని సిట్టు నివేదిక ఇచ్చిందండి. వాళ్ళు వైసీపీ నేతలు ఏంటంటే ఎటువంటి కొవ్వులు కలవలేదని చెప్పి హడావుడి చేస్తూ వాళ్ళు తప్పు కప్పు వచ్చి ప్రభుత్వాన్ని మీద బురద సరే గుడ్డ కాల్చి ఎదుటి వాళ్ళ మీద వేయడం అలవాటు కదా వైసీపీ వాళ్ళకి. ఆ ప్రకారంగా వాళ్ళు తప్పుపడుతూ హడావుడి చేస్తున్నారు గత 10 రోజుల నుంచి. అందుకని ప్రభుత్వం ఏం చేసింది, సిట్ నివేదిక ప్రకారం కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ అయిన శ్రీ దినేష్ కుమార్ గారిని నేతృత్వంలో ఏకసభ్య కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది, ఏర్పాటు చేసింది. వారికి ఏం చెప్పింది, 45 రోజుల్లో డీటెయిల్గా రిపోర్టు తయారు చేసి సబ్మిట్ చేయమని చెప్పి ఆ యొక్క దినేష్ కుమార్ గారికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు తెలియజేసింది. దాంట్లో ఏంటంటే ఈ యొక్క సిట్ రిపోర్ట్ నివేదిక ప్రకారం ఆయన సేకరించిన నమూనాలు, నెయ్యి ఎక్కడి నుంచి ఎవరు ఎలా వేశారు, ఆయన అంతే ఏ ప్యాటర్న్ నెయ్యి కాకుండా ఏ ప్రకృతి చాలా ఏమంటారు ఆయిల్స్ తోటి, ఏ రకమైన ఆయిల్స్ తోటి, ఏ రకమైన కెమికల్స్ తోటి చేశారు రిపోర్ట్స్ ఉన్నాయి. అది ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చారు, ఎవరు చెబితే ఆ ఆర్డర్స్ వచ్చినాయి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో, ఇది ఏంటి ఇవన్నీ తేల్చమని చెప్పి, నిగ్గు తేల్చమని చెప్పి అది 45 రోజులు ఇవ్వమని చెప్పారు. ఆ నివేదిక తయారు చేయడానికి దినేష్ కుమార్ గారు రంగంలోకి దిగారు. దిగ్గానే వీళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్‌కి ఖచ్చితంగా ఈ దినేష్ కుమార్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, నీతిగల వ్యక్తి. ఇతను వస్తే ఖచ్చితంగా మన విషయాలు బయటపడతాయని, తేలుతాయని భయపడి వాళ్ళు ఏం చేశారంటే ఈయన కనుక డీటెయిల్‌గా విచారణ చేపడితే వీళ్ళందరూ గుట్టు బయట పడుతుందని భయపడ్డారు. భయపడి ఏం చేశారంటే జగన్‌కో బ్యాచ్ లుంగీలు, ప్యాంట్లు మామూలుగా వాళ్ళకి తడుపుకొని మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి గారిని రిక్వెస్ట్ చేసి సుప్రీంకోర్టులో ఆయనతోటి కేసు పిటిషన్ ఏమని వేయించారంటే, అయ్యా సుప్రీంకోర్టు అనుమతితోటి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక తాత్కాలికమైన రిపోర్ట్ ఇచ్చింది. అసలు రిపోర్ట్ తయారు చేస్తుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిటీ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేసింది. ఈ యొక్క ఏకసభ్య కమిటీ సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వేసినట్టు మేము భావిస్తున్నాం. ఇది సుప్రీంకోర్టుకి ఆర్డర్‌కి వ్యతిరేకంగా ఉంది కనుక ఏకసభ్య కమిటీ కొట్టేయాలని కేసు వేశారండి. ఈరోజు కమిటీ రద్దు చేయమని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనికి ఈరోజున సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు సమాధానం ఇస్తూ పిటిషన్ వ్యక్తం చేసిన అన్ని సందేహాలకు, అనుమానాలకు బలమైన ఆధారం చూపలేదని, అది గవర్నమెంట్ వేసిన కమిటీ, ఏకసభ్య కమిటీ, దినేష్ కుమార్ చేసిన కమిటీ రాజ్యాంగబద్ధంగా ఉందని, రాజ్యాంగానికి ఎక్కడా వ్యతిరేకంగా లేదండి, అది రాజ్యాంగానికి లోబడే ఉందని స్పష్టంగా చెప్పి సూర్యకాంత్ గారు
సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేశారండి. ఈ ఎదవలకు ఒకటే అండి ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సరైన అవగాహన లేదు. వెనకాతల బ్యాచ్ ఎవరు కూడా చెప్పరు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పే ధైర్యం, దమ్ము ఏ ఒక్క ఎదవకి లేదు. అందుకనే ఆ జగన్ ప్రభుత్వం అలా ఏడ్చింది. నీతి, న్యాయం ఉండాలి. రాజ్యాంగం ఏంటి, దాని విలువలేంటి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ఇది రాజ్యాంగం అని చెప్పే దమ్ము, ధైర్యం ఉన్న ఎదవలు లేకపోవడం వల్లనే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇలా తగలడ్డాడు. చూడండి ఇప్పుడు ఏమైంది? అప్పుడు అధికారం ఉన్నప్పుడు అంతే వేల కోట్లు తగలబెట్టాడు. ఇప్పుడు అంతే ఉట్టి పుణ్యానికి కోర్టు సమయాన్ని వేస్ట్ చేశాడు. ఎదలకు రాజ్యాంగం తెలియకపోవడంలో వచ్చిన తప్పు ఏంటంటే ఇట్లాగా అనవసరం కేసులు వేసి అటు సుప్రీంకోర్టు వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడని తెలుగు ప్రజలు తెలుగు ప్రజలే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఈ యొక్క కేసు గురించి విని నోటిని వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇంత మూర్ఖంగా జగన్మోహన్ రెడ్డి కేసులు వేస్తున్నాడు, ఎందుకు కోర్టు వారు సమయాన్ని వృధా చేస్తున్నాడని అనుకుంటున్నారు. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి రాజ్యాంగం తెలియని వ్యక్తికి ఇంకొకసారి ఓటు వేస్తే మనం ఏమైపోతాం ఆలోచించమని మీ అందరికీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సరైన దారి చూపిస్తాడు. ఆయన మహానుభావుడు కనుక ఈ కేసుని కొట్టివేయించాడు. ఒక్కసారి ఆ యొక్క మహానుభావుని వీళ్ళు అవమానపరుస్తున్నారు. అవమానపరచకూడదని ఈ వ్యక్తులు బుద్ధి రావాలని, ఇందులో ధర్మం కాపాడాలని మనందరం కూడా ఖచ్చితంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వీళ్ళకి బుద్ధి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.